వెల్కమ్ టు A1 మీడియా తెలుగు. వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో ఉన్న కృష్ణ శారద జూనియర్ వొకేషనల్ కళాశాల మరోసారి అద్భుత ఫలితాలతో సత్తాచాటింది. 2026 ఏప్రిల్ 15న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఈ కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలను నమోదు చేశారు. ఈ ఫలితాల్లో భాగంగా 500 మార్కులకు గాను షేక్ రజియా 440 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలవగా, అన్నపురెడ్డి ప్రవీణ్ 437 మార్కులు, ఝాన్సీరాణి 432 మార్కులు, జాలమేఘన 427 మార్కులు సాధించి కళాశాలకు గర్వకారణంగా నిలిచారు. మొత్తం 82% ఉత్తీర్ణత నమోదు కావడం విశేషం. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ పోతిరెడ్డి నాగార్జునారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు కేవలం మార్కులకే పరిమితం కాకుండా మంచి పౌరులుగా ఎదగాలని, క్రమశిక్షణతో కష్టపడి పనిచేస్తే ఏ రంగంలోనైనా విజయాలు సాధ్యమని తెలిపారు. ఇక ఈ విజయానికి ముఖ్య కారణంగా నిలిచింది వొకేషనల్ DMNL గ్రూప్. డెయిరీ మేనేజ్మెంట్ అండ్ లైవ్ స్టాక్ కోర్సు ద్వారా విద్యార్థులకు పశుసంవర్ధక రంగంలో ప్రాక్టికల్ నాలెడ్జ్ అందుతుండగా, ఉద్యోగ అవకాశాలతో పాటు స్వయం ఉపాధికి కూడా మార్గం సుగమమవుతోంది. పాలు, పాల ఉత్పత్తులు, పశుపెంపకం వంటి రంగాల్లో ఆదాయం పెంచుకునే అవకాశాలు, ప్రభుత్వ పథకాల ద్వారా సబ్సిడీలు, లోన్లు పొందే అవకాశాలు ఈ కోర్సు ప్రత్యేకతగా నిలుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఈ కోర్సు ఎంతో ఉపయోగకరంగా మారుతుండగా, చదువు పూర్తయ్యేసరికి ఉద్యోగం లేదా స్వయం ఉపాధి దిశగా ముందుకు వెళ్లే అవకాశాలు కలగడం విశేషం. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, కళాశాల నిర్వహణ, నాణ్యమైన విద్య కలిసివచ్చి ఈ విజయాన్ని సాధించాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ విజయంతో కృష్ణశారద జూనియర్ వొకేషనల్ కళాశాల పోరుమామిళ్ల ప్రాంతంలో మరోసారి తన ప్రతిష్టను నిలబెట్టుకుంది. ప్రస్తుతం మన వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని కృష్ణశారద వొకేషనల్ కాలేజ్ అటువంటి కరస్పాండెంట్ మరియు అదేవిధంగా మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి గారితో ఈ యొక్క కాలేజీ గురించి కొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. 1992-93లో శ్రీ కృష్ణశారద జూనియర్ కళాశాలను స్థాపించి, అప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి చాలామంది విద్యార్థులు దూర ప్రాంతాలకు పోయే పరిస్థితి ఉంది. వారికి అనుగుణంగా కళాశాలను తీసుకురావడం, అన్ని జూనియర్ కళాశాలలో అన్ని కోర్సులను కూడా తీసుకురావడం జరిగింది. తర్వాత 95లో డిగ్రీ కళాశాలను తీసుకురావడం, ఆ డిగ్రీ కళాశాలలో కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లేనటువంటి కోర్సులను కూడా తీసుకొచ్చి దూర ప్రాంతాలకు పోకుండా చేయడం కూడా జరిగింది. అదేవిధంగా 2022లో వొకేషనల్ కోర్సులు తీసుకురావడం జరిగింది. ఈ వొకేషనల్ కోర్సు సంబంధించి ఈ కళాశాలలో వెటర్నరీకి సంబంధించి చాలామంది విద్యార్థులు బాగా చదివి చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సచివాలయాల్లో అయితేనేమి, ప్రభుత్వము విడుదల చేసినటువంటి పోస్టుల్లో చాలామంది కూడా మా కళాశాలలో చదివినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారు. ఎందుకంటే వొకేషనల్ కోర్స్ అనేది, వృత్తి విద్యా కోర్సులు అనేది రాబోయే రోజుల్లో ఇవే భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే మరో 4-5 సంవత్సరాలకు తర్వాత ఈరోజు సాఫ్ట్వేర్ అనేది కూడా ఉద్యోగాలు పడిపోయే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి వృత్తి విద్యా కోర్సు ఏదైనా కానివ్వండి, నర్సింగ్ కావచ్చు, మరి ఏ కోర్సు అయినా కూడా అది చేస్తే దాంట్లో భవిష్యత్తులో వాళ్ళు సొంతంగా కూడా చేసుకునే పరిస్థితి ఉంటుంది. మరి ఈ LMD కోర్సు చేసిన వాళ్ళు రేపు ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మనకు, ఎందుకంటే వెటర్నరీకి సంబంధించి జంతువులు అంటే బర్రెలు, గొర్రెలు సంబంధించి ఏవైనా సరే వారికి ఆరోగ్యం సరిగా లేకపోతే వీళ్ళే ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. వీళ్ళు ఇక్కడ కాలేజీలో చదువు చెప్పడమే కాదు, వీళ్ళు మళ్ళీ ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ సంబంధించినటువంటి పశు వైద్య కళాశాలలో పోయి అక్కడ కూడా దాదాపు 2 నెలలు ట్రైనింగ్ తీసుకొని అక్కడ కూడా వాళ్ళు వైద్యం చేయడం కూడా జరిగింది. కాబట్టేసి ఈ సంవత్సరం మన కాలేజీలో ఫస్ట్ ఇయర్ రిజల్ట్లో జిల్లాలోనే ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి కళాశాలగా మన కృష్ణశారద వొకేషనల్ జూనియర్ కళాశాలగా పేరు నిలబడింది. కాబట్టి నేను కూడా మిగతా వాళ్ళకు కూడా నెక్స్ట్ ఇయర్ కూడా చెప్పేదేమంటే, వొకేషనల్ కోర్సులు మా దగ్గర 3 కోర్సులు ఉన్నాయి. ఎవరైనా చేరాలనుకుంటే ఆ కోర్సుల్లో చేరి మీరు భవిష్యత్తులో మీ కాళ్ళపైన మీరు నిలబడి సొంతంగా
మీరు ఏదైనా సాధించగలుగుతారని చెప్పేసి నేను తెలియజేస్తూ, మరి ఈరోజు మన కళాశాల విద్యార్థులు మంచి మార్క్స్ తీసుకొచ్చినందుకు మన కళాశాల యాజమాన్యం తరపున నేను వారందరినీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా భవిష్యత్తులో కూడా వాళ్ళు మళ్ళీ ఇంకా ఎక్కువ మార్కులు తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను.